ప్రభునాములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాల వేళలో ఈ దినము క్యాలెండర్లో మనకి ఇవ్వబడేటువంటి వాగ్దానమును కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. అక్కడ ఒక మాట అన్నాడు. 58వ అధ్యాయము 12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను ఈ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. అది కాబట్టి పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను ఈ జనులు కట్టెదరు. దేవుని ప్రజలైనటువంటి వారు, యూదావారు బబులోను చెరల నుండి బయటికి వచ్చిన తర్వాత స్వదేశమైనటువంటి ఆ యొక్క యూదా దేశమునకు వచ్చి ఆ యొక్క యెరూషలేము చేరుకొని వారు దేవుని మందిరము కట్టేదాని గురించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కబరిచేదాని గురించి, అదేవిధంగా ప్రాకారములు నిలబెట్టేదాని గురించి, అక్కడ వారు స్థిరపడేదాని గురించి, వారు విస్తరించబడేదాని గురించి, దేవుని మందిరము కట్టుటను గురించి, అక్కడ ఉన్నటువంటి నూతన నుండి పాడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరం కట్టబడట గురించి ఈ మాటలు తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలైన వారు బబులోను చెరలోకి వెళ్ళి మరలా వారిని తీసుకొని వస్తానని చెప్పి దేవుడు 200 సంవత్సరాల ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా ఆ మాటలు రాయిస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథం 44, 45, 43 అధ్యాయాలు మనకు తెలుసు. అక్కడ నా సేవకుడైనటువంటి కోరేషు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వకాలం నుండి పాడైపోయినటువంటి స్థలములను ఈ జనులు కట్టెదరు. అది కాబట్టి వీరు మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి అని అంటే మొట్టమొదటిగా వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను, నియమాన్ని కట్టడను వారు గైకొన్నవారుగా ఉండాలా. దేవుని నీతిని, న్యాయాన్ని జరిగించేవారుగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పాడైన వాటిని కట్టేవాడు దేవుడే. పాడైన పరిస్థితుల్ని, పాడైన జీవితాల్ని, పాడైన మనుషుల్ని బాగు చేయవాడు ఆయనే. అందుకే యెషయా గ్రంథం 44:26లో అక్కడ ఆ మాట అన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట అన్నాడు. ఏమని? చివర్లో అంటాడు, నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే అంటాడు. కాబట్టి ప్రభు ఆయన బాగు చేసేవాడు. పాడైన జీవితాలను, పట్టణాన్ని మరి ఆయన బాగు చేసేటువంటి దేవుడు. యెషయా 22:22 అంటాడు, ఆయన కట్టగా ఎవడు కూడా మరి ఆయన మూయగా ఎవడో తెరవలేడు, ఆయన తెరవగా ఎవడు కూడా మూయలేడని అక్కడ రాయబడుతుంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనం చూస్తే ఈ ప్రజలు ఈ విధంగా వారు కట్టాలి అని అంటే చూడండి, జకర్యా గ్రంథంలో ఒక మాట అన్నాడు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము అక్కడ ఒక మాట అంటాడు. ఏమని? చూడండి, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. యెరూషలేములోను దాని చుట్టూను, పట్టణముల్లోను, దక్షిణ దేశంలోను, మైదానములోను జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున పూర్వీకుల ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా? అది కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. వీరు మరలా దేవుని యొక్క మందిరాన్ని కట్టాలంటే దేవుని ఆజ్ఞలను మనస్సుకు తెచ్చుకోవాలా. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయంలో 15వ అధ్యాయాలు చెప్తూ వచ్చాడు. దేవుని ఆజ్ఞలను వారు గైకొన్నప్పుడు ఏ విధంగా వారు దీర్ఘాయుష్ కలిగి సుఖ సంతోషములతో జీవిస్తారో ప్రభు అక్కడ చెప్పాడు. ఇంకేమన్నాడు చూడండి, ఇదే 7వ అధ్యాయము జకర్యా గ్రంథము
9వ వచనంలో కూడా అన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చున్నాడు, సత్యము అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యములు కనపరుచుకునుడి. అది కాబట్టి సత్యము అనుసరించి అన్నాడు. దేవుడు నీతి న్యాయములు కలిగినవాడు, యథార్థత కలిగినవాడు, నీతిని ప్రేమించేవాడు ఆయన. మరి ప్రేమ సమాధానములకు కర్త, మరి సత్యవంతుడైనటువంటి దేవుడు, సత్యాన్ని జరిగించి ప్రేమించి ఆ విధంగా జీవించే వారికి తోడుగా ఉండేటువంటి దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేము నివాసం చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతము అనే పేర్లు పెట్టబడును. అది సరే, సత్యమును అనుసరించు పురము అని కూడా అన్నాడు. కాబట్టి వీరు సత్యాన్ని అనుసరించేవారు ఉండాల, దేవుని ఆజ్ఞలను మనసుకు తెచ్చుకున్న వారుగా ఉండాల, నీతిని న్యాయాన్ని జరిగించేవారుగా ఉండాల. కాబట్టి నీతి న్యాయం అనుసరించి తీర్పు తీర్చేవారుగా ఉండాల. ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యత కనపరిచేవారుగా వీళ్ళు ఉండాలి. ఎందుకనంటే ఇవన్నీ కూడా వీరిలో లేవు కాబట్టి దేవుడు వారిని చెరకు పంపాడు. అక్కడ ఎంతో బాధపడుతూ వచ్చినారు. తర్వాత జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా నాయకత్వంలో తిరిగి వచ్చినారు. కాబట్టి వారు మరి దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయాలంటే, ఆ యొక్క పాడైపోయిన ప్రాకారములను వారు కట్టాలంటే వీరు వీటిని పాటించిన అనుభవంలో, ఆ ప్రకారంగా జీవించిన అనుభవంలో వీరు ఉండాలి. కాబట్టి మనం కూడా అనగా మన పాడైపోయేటువంటి ప్రాకారములు ఆత్మ సంబంధంగా మనం చూసుకున్నట్లయితే, పాడైపోయినటువంటి మన యొక్క ఆత్మీయ స్థితి, ఒకప్పుడు మనం ఆత్మీయంగా ఎంతో మంచిగా చక్కగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. నాడు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో, పాడైపోయినటువంటి స్థితిలో, ఆనాడు యెరూషలేము యొక్క దేవాలయం ఏ విధంగా పాడైపోయిందో, కోల్చబడిందో, ప్రాకారములు కోల్చబడ్డాయో, ఈనాడు మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా మనం పాడైపోయి పతనం అయిపోయి కోల్చబడేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సహాయాన్ని అడిగినప్పుడు, దేవుని యొక్క నీతి న్యాయములు ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొని జీవించినప్పుడు ప్రభు మనం తిరిగి కట్టేవాడుగా ఉంటాడు. కాబట్టి కట్టేవాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయనే. కొత్త నిబంధనలకు మనం చూస్తే, కొత్త నిబంధనలకు మనం పోతే ఎంతోమందిని ఆయన బాగు చేస్తూ వచ్చినాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ప్రత్యేకంగా సేన అనేటువంటి దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. రాళ్ల చేత తన శరీరాన్ని గాయపరుచుకొనొచ్చు, సంఖ్యలతో కూడా ఎవడు కూడా వారిని బంధించలేకపోయినారు. సమాధులు నివాసం చేసేవాడు, కేకలు వేస్తుండేవాడు, వస్త్రాలు లేకుండా ఉండేవాడు. ఇటువంటి స్థితిలో ఉన్న వారిని అనేక సార్లు అక్కడ ఉన్న ప్రజలు సంఖ్యల చేత బంధించారు, కానీ వాటిని తెంపుకొని వాడు వస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఎవరు బాగు చేయలేకపోయినారు. ఎవరు కూడా తన స్థితిని మార్చలేకపోయారు. ఎవరు కూడా తన జీవిత పరిస్థితిని మార్చలేనటువంటి స్థితి అక్కడ మనకు కనపడదు. అయితే ప్రభు తన స్థితిని మార్చినాడు. అందుకే వాడు ఏం చేశాడంటే యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. స్వస్థ చిత్తుడై, అక్కడ బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పాడైపోయిన తన జీవితాన్ని ప్రభు బాగు చేశాడు. ఈనాడు నా జీవితంలో కూడా పాడైపోయిన మన జీవితాలను, లేదా ఆత్మ సంబంధంగా కానీ, భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా, లేదా ఆర్థిక పరంగా మనం ఒకవేళ కోల్చబడిన స్థితిలో, పడిపోయిన స్థితిలో మనం ఉండొచ్చు. ప్రభు మరలా ఖచ్చితంగా లేవనెత్తగలడు. ఎప్పుడంటే ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ప్రభు మీద ఆనుకున్నప్పుడు, ప్రభు సహాయాన్ని అడిగినప్పుడు, ప్రభువుకు మొరపెట్టినప్పుడు విని ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, విడిపించే దేవుడు. కాబట్టి అందుకే 34 కీర్తనలు మనకు తెలుసు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. కాబట్టి ఆయన ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కీర్తన 9:10 అంటాడు, యెహోవా నేను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దేవుని ప్రజలు ఆనాడు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా
534లో వాళ్ళు పునాది వేశారు మందిరానికి. మందిరం పునాది వేసి ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకుల ద్వారా ఎన్నో పరిస్థితులు వాడు ఎదుర్కొన్నారు. సనబల్టు టోబియా లాంటి వాళ్ళు, ఇంకా అక్కడ ఉన్నటువంటి మరి యూదా ప్రజలే, అదేవిధంగా సమరయులు, అనేక ప్రాంతముల వారు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఆ స్థలంలో ఉండి ఆక్రమించుకొని వీళ్ళ ద్వారా ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారు మాకెందుకులే, ఇప్పుడు సమయం రాలేదని అనుకుంటూ కాలం గడుపుతూ 16 సంవత్సరాలు ఆ విధంగా ఉన్నారు. అలా క్రీస్తు పూర్వం 520లో దేవుడు హగ్గయి, జకర్యాల ప్రవక్తలను పంపించినప్పుడు, దేవుడు చెప్పమన్న మాటలు వారు తెలియజేసినప్పుడు, ప్రోత్సాహపరిచినప్పుడు మరలా 23 దినాలకు పని ఆరంభించారు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతాం. కాబట్టి ఈ విధంగా మరి అట్లా వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే తర్వాత దేవుడు ప్రవక్తలను పంపించి వారిని పురుగొల్పుట ద్వారా దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను, నియమాలను మరొకసారి వాళ్ళు గుర్తు చేయడం ద్వారా, దేవుని మాటలు వారికి తెలియజేయడం ద్వారా పురికొల్పబడి పని జరిగిస్తూ వచ్చారు. 516లో వారు పూర్తి చేస్తూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో కూడా మనము కట్టాలంటే, మనం కట్టబడాలంటే అనేకమైన పాడైన స్థలాన్ని, పాడైన జీవితాల్ని మనం కూడా కట్టాలంటే మనం కూడా సత్యము, నీతి, న్యాయాన్ని ప్రేమించే వారం, కనికరం కలిగే వారం ఉండాలి. అదేవిధంగా నీతి న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే వారం ఉండాలి. సత్యాన్ని అనుసరించే వారంగా మనం ఉండాలి. దేవుని ఆజ్ఞలను మనసుకు తెచ్చుకున్న వారంగా మనం ఉండాలి. ఆ విధంగా మనకి అటువంటి అనుభవాలు మనం కొనసాగిపోవడం ప్రభు సాయం చేయగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలను మా పరలోక తండ్రి, వందనాలు. ఇదను మన సజీవంగా చేశారు. ఇదనమంతా మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు. క్యాలెండర్లో నుండి యెషయా గ్రంథం 58:12 ప్రకారం వందనాలు. పూర్వకాలం నుండి పాడైపోయేటువంటి ప్రాకారములను, పట్టణములను నిజంగా కట్టుదలని సెలవించిన రీతిగా ప్రభు చూపించండి. ఒకప్పుడు పాడైన ప్రాకారములు, పట్టణముల వల్ల మా జీవితంలో ఉన్నప్పుడు ప్రభు బాగు చేశారు. అయా వందనాలు చెల్లిస్తున్నాం. దయగల దేవాన్ని కృప కొరకు స్తోత్రాలు. దినమంతా మా ప్రియులు, దేగబాతులు, వ్యాపారములలో, డ్యూటీస్లో మీ సహాయాన్ని వేడుకుంటూ కనికరించమని నీ కృపను కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ, సజీలను చేసి నీ ప్రేమను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.